ఈరోజు మనమొక అద్భుతమైన కథ తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, అచంచలమైన విశ్వాసానికి, దైవిక కరుణకి నిదర్శనంగా నిలిచిన ఒక నిజమైన గాథ. పదండి, ఈ ప్రయాణంలోకి వెళదాం. ఈ కథలో ప్రగాఢమైన భక్తి ఉంది, ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదముంది. అన్నిటికన్నా ముఖ్యంగా కళ్ళు చెదిరే ఒక దైవిక అద్భుతం కూడా ఉంది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే పవిత్ర క్షేత్రమైన కురుపురంలో. సరే, మరి ఈ కథ ఎవరి గురించి? ప్రతి కథకి ఒక హీరో ఉంటాడు కదా. మన కథానాయకుడి ప్రయాణం ఒక పవిత్రమైన మొక్కుతో మొదలవుతుందన్నమాట. ఏంటా మొక్కు? చూద్దాం. మన కథానాయకుడి పేరు వల్లభేష్. ఆయన ఒక బ్రాహ్మణ వర్తకుడు, చాలా ఆచారవంతుడు. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఆయన కురుపురం గురువైన శ్రీపాద వల్లభునికి అత్యంత నమ్మకమైన భక్తుడు. అయితే ఒక సంవత్సరం ఏమైందంటే వల్లభేష్ వ్యాపారంలో ఊహించనంత లాభం వచ్చింది. ఇదంతా నా గురువుదయ వల్లే అని ఆయన గట్టిగా నమ్మాడు. మరి ఆ కృతజ్ఞతను ఎలా చూపించాలి? అందుకే ఒక పెద్ద మొక్కు మొక్కుకున్నాడు. కురుపురం వెళ్ళి అక్కడ 1000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తాను అని. అనుకున్నదే తడువుగా దానికి కావలసిన డబ్బంతా తీసుకుని యాత్ర మొదలుపెట్టాడు. అంతా బానే ఉంది కదా. కాని ఆ పవిత్ర యాత్ర అనుకున్నంత తేలికగా ఏమీ సాగలేదు. విధి ఆయన కోసం ఒక పెద్ద, ప్రమాదకరమైన మలుపును సిద్ధం చేసి పెట్టింది. వల్లభేష్ తన ప్రయాణం ఒంటరిగానే మొదలుపెట్టాడు. కాని దారిలో కొంతమంది ప్రయాణికులు కలిశారు. వాళ్ళు మేము కూడా కురుపురం యాత్రికులమే అని చాలా భక్తిగా చెప్పేసరికి వాళ్ల మాటలు, ఆ ఆప్యాయత చూసి వల్లభేష్ వాళ్లని పూర్తిగా నమ్మేశాడు. కాని వాళ్ల స్నేహం నిజమైనదేనా? వాళ్లు నిజంగా భక్తులేనా? లేకపోతే వాళ్ల మనస్సులో ఏదైనా కుట్ర ఉందా? పాపం వల్లభేష్కి మాత్రం తెలియదు తన యాత్రలో ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో. చూస్తుండగానే స్నేహంగా మొదలైన ఆ ప్రయాణం ఒక భయంకరమైన పీడకలగా మారిపోయింది. కథలో అత్యంత క్రూరమైన ఘట్టం ఇప్పుడు మొదలు కాబోతోంది. కొన్ని రోజులపాటు ప్రయాణం హాయిగానే సాగింది. కాని ఒకరోజు ఎవరూ లేని ఒక దట్టమైన అడవిలోకి రాగానే ఆ తోటి యాత్రికుల అసలు రంగు బయటపడింది. వాళ్ల ముసుగులు ఒక్కసారిగా తొలగిపోయాయి. వాళ్ళు యాత్రికులు కాదు, వల్లభేష్ దగ్గరున్న డబ్బు కోసం వచ్చిన క్రూరమైన దొంగలు. వాళ్లు ఏమాత్రం జాలి లేకుండా వల్లభేష్ మీద దాడి చేశారు. చివరికి అతని తలని నరికేశారు. ప్రాణాలు పోతున్న చివరి క్షణాల్లో, శరీరం నేల కొరుగుతున్నా సరే ఆయన మనసు మాత్రం ఒక్కటే తలుచుకుంది, తన గురువు శ్రీపాద వల్లభుని పాదాలను. అదే ఆయన చివరి ప్రార్థన. భక్తుడి ఆ చివరి ప్రార్థన, ఆ ఆర్తనాదం నేరుగా గురువు చెవిని పడింది. ఇక చూడండి, ఇక్కడే ఈ దట్టమైన అడవి మధ్యలోనే ఈ కథ మొత్తాన్ని మార్చేసే ఒక మహా అద్భుతం జరగబోతోంది. ఇదిగో చూడండి, వల్లభేష్ ప్రాణాలు పోతున్న ఆ క్షణంలోని జటాజూటంతో, చేతిలో త్రిశూలంతో సాక్షాత్తు రుద్రుడిలా శ్రీపాదవల్లభులవారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. తన భక్తుడికి జరిగిన అన్యాయానికి గురువుకి పట్టరాని కోపం వచ్చింది. అంతే, తన త్రిశూలంతో ఆ దొంగలందరినీ క్షణాల్లో చంపేశారు. అయితే వాళ్లలో ఒక్కడు మాత్రం ప్రాణభయంతో ఆయన కాళ్లమీద పడి వేడుకున్నాడు. రుద్రుడెల్లా కనిపించిన ఆ గురువే ఇప్పుడు కరుణతో నిండిపోయారు. బతికి ఉన్న ఆ ఒక్క దొంగ చేతిలో కొంచెం భస్మం పెట్టి, ఈ భస్మం తీసుకొని చనిపోయిన ఈ భక్తుడి తలని మొండానికి అతికించి ఆ గాయం మీద పూయి అని చాలా ప్రశాంతంగా చెప్పారు. ఆ దొంగ భయంతో వణికిపోతూనే గురువు చెప్పినట్టే చేశాడు. ఇంకేముంది, అసాధ్యం సుసాధ్యమయ్యింది. గురువు ఆశీస్సులతో వల్లభేష్ గాఢ నిద్రలోనుంచి లేచినట్టుగా మళ్లీ ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. ఆ అద్భుతం జరగగానే శ్రీపాదవల్లభులవారు అక్కడినుంచి అంతర్ధానమయ్యారు. చనిపోయి మళ్లీ బతికిన వల్లభేష్ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? తన భక్తి ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారిగా నిద్రలోంచి లేచినట్టు కళ్ళు తెరిచిన వల్లభేష్ చుట్టూ చూసి షాక్ అయ్యాడు. అంతా గందరగోళంగా ఉంది. అసలు ఇక్కడేం జరిగింది? నాతో వచ్చిన వాళ్ళెక్కడికి పోయారు? నన్ను ఎవరు కాపాడారు? అని ప్రాణాలతో మిగిలిన ఆ ఒక్క దొంగని అడిగాడు. అప్పుడు ఆ దొంగ ఇంకా ఆ భయం నుంచి తేరుకోకుండానే జరిగిందంతా కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఒక మహాయోగి ఎలా వచ్చాడో, మిగతా దొంగల్ని ఎలా చంపేశాడో,
పవిత్రమైన బూడిదతో మళ్ళీ ఎలా ప్రాణం పోశాడో అంతా పూసగుచ్చినట్టు వివరించాడు. అదంతా వినగానే వల్లభేష్కి అర్థమైపోయింది. తనను కాపాడింది మరెవరో కాదు, సాక్షాత్తు తన గురువే అని. ఆయన గుండె కృతజ్ఞతతో నిండిపోయింది. ఆయన భక్తి, విశ్వాసం ఇప్పుడు 1000 రెట్లు పెరిగిపోయింది. మరింత ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు గురువుని చూస్తానా అన్న ఆతృతతో కురుపురం వైపు నడిచాడు. ఆయన భక్తి ఏ స్థాయికి చేరిందంటే తను మొదట అనుకున్న మొక్కు చాలా చిన్నదిగా అనిపించింది. గుర్తుందా? 1000 మంది బ్రాహ్మణులకు అన్నదానమనుకున్నాడు. కాని ఇప్పుడు గురువు చూపిన కరుణకు కృతజ్ఞతగా ఆ సంఖ్యని ఏకంగా 4000 మందికి పెంచాడు. కురుపురం చేరాక మాట ఇచ్చిన దానికంటే 4 రెట్లు ఎక్కువగా చాలా ఘనంగా తన మొక్కు తీర్చుకున్నాడు. సో ఈ కథ మనకేం చెబుతోంది? అచంచలమైన విశ్వాసానికి నిజంగా మరణాన్ని కూడా జయించేంత శక్తి ఉందా? భక్తుడి పిలుపు దేవుడికి ఎప్పుడూ వినిపిస్తుందా? ఈ కథ ఇక్కడితో ముగిసింది. కానీ ఈ ప్రశ్నలకి సమాధానం మాత్రం మనందరిలో మొదలవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి.